నమస్తే. గత కొద్ది రోజుల నుంచి లవ్ జిహాద్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ మోహన్ గారు ఉన్నారు. సరే, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి లవ్ జిహాద్ పేరుతోనే విపరీతంగా హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు? ఏం జరుగుతుంది అసలు? అంటే అందరికీ లవ్ జిహాద్ జరుగుతుందనే తెలుసు, కానీ లవ్ జిహాద్ ఎట్లా జరుగుతుంది, లవ్ జిహాద్ లో క్రమంగా అసలు ఆ హిందూ అమ్మాయిని ఏ విధంగా అంత ఈజీగా ట్రాప్ చేస్తున్నారనేది చాలా మందికి తెలియదు. లవ్ జిహాద్ లో అంత ఈజీగా ట్రాప్ అవడానికి ముఖ్య కారణం, దాంట్లో ముఖ్యంగా ఒక LSD అనేటటువంటి ఒక డ్రగ్స్ ఉంది. అది బ్యాండ్ డ్రగ్స్. అది జనరల్ గా ఉన్నటువంటి మన ఈ గంజాయి ఈ విధంగా వేట్లయితే డ్రగ్స్, అది హై లెవెల్ ఆఫ్ డ్రగ్స్. అది మైల్డ్ డోస్ ఇస్తే సరిపోతుంది. అది మైల్డ్ డోస్ ఇస్తే కూడా దాన్ని అది అది మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చేంత పవర్ ఉంటుంది. అది అది హాల్యూసినేషన్ డ్రగ్స్ అంటారు దాన్ని. సైకియాట్రిస్ట్ల దగ్గర పోయి కూర్చొని మీరు దాని గురించి అడిగినా పర్లేదు, వాళ్ళు నీట్గా చెప్తారు. లేదా గూగుల్ చేసినా మీరు సరిపోతుంది. LSD డ్రగ్స్ అంటే చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒక ఆడపిల్ల తన బొట్టు కోసం పెట్టుకునేంత స్టిక్కర్ ఎంత అయితే ఉందో అట్లాంటి చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. అది చిన్న ఏదైనా చిన్న డ్రింక్ లో కలిపినా సరిపోతుంది. డ్రింక్ లో కలిపి ఏదో సినిమాలలో చూపించినట్టు ఇట్లా మత్తు వచ్చి పడిపోతే రేపులు చేసి అట్లుండదు. ఇది ఎట్లుంటది అంటే, ఆ డ్రగ్స్ నేను మీకు ఇచ్చేసి ఒక డ్రింక్ లో కలిపించి ఆ 1-2 days 3 days నేను మీతో ఎక్కువసేపు ఏదైతే డిస్కస్ చేస్తానో, ఏదైతే మాట్లాడుతానో, ఆ డ్రగ్ మీ మీద ప్రభావం ఉన్నంతసేపు అదే అవతల వాళ్ళ మైండ్ లో ఒక రకమైనటువంటి హాల్యూసినేషన్స్ రావడం మొదలవుతుంది. అంటే మామూలుగా సహజంగా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేస్తే ఆ టాపిక్ మళ్ళీ మనం ఇంటికి పోయినాక నైట్ గుర్తొస్తుంది. ఈ గుర్తొచ్చే క్రమాన్ని చాలా హై డోస్ లో, అంటే హై రేంజ్ లో ఎగ్జాగరేట్ చేసి మళ్ళీ మళ్ళీ అదే మదిలో వచ్చేటట్టు, నిద్రలో కూడా అదే కనిపించేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు ఏదైనా ఒక విషయం గురించి నేను మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అమ్మాయి, నేను అబ్బాయి. ఇప్పుడు మీకు నేను అది ఇచ్చేసి మీతో ఫ్రెండ్షిప్ చేసి, ఫ్రెండ్షిప్ లోనే కొంచెం నేను మిమ్మల్ని ఏదో ఫ్లర్ట్ చేస్తున్నట్టు, మిమ్మల్ని ఏదో లైటింగ్ కొడుతున్నట్టు, మిమ్మల్ని అట్లా ఇంప్రెస్ చేసుకుంటే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుందంటే, ఇక ఎంతసేపు ఆ డ్రగ్ మీ లోపల ఉన్నంతసేపు నేను మిమ్మల్ని చేసేటటువంటి, మీతో చేసేటటువంటి చిలిపి పనులు, ఫ్లర్టింగ్ అదే గుర్తొస్తుంటది. ఇక కొంత ఆ యొక్క క్రమంలో నేను మీకు నిద్రలో కనిపించడము, లేదా మీతో ఎక్కువ సాన్నిధ్యం అయిపోయినట్టు మీకే హాల్యూసినేషన్, ఒక భావన రావడము. ఆ భావన ద్వారా మీకు మీరే నన్ను ఏదో లవ్ చేస్తున్నట్టు మీరు కన్ఫ్యూజ్ అయిపోవడము. ఆ కన్ఫ్యూజన్ ద్వారా మీకు నాకు కొంచెం చిన్నగా దగ్గర అవ్వడము, ఈ ప్రేమ అనేటటువంటి ఆలోచన మాటలు అనేది మన మధ్యలో రావడము. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో నేను మీకు మళ్ళీ ఒక డోస్ ఇచ్చి మీతో నేను ఒక సెక్షువల్ విషయాలు కనుక మాట్లాడింది అనుకోండి, అంటే చిన్న డిస్కషన్ ఏదో ఎరోటిక్ విషయాలు అవి కొన్ని మాట్లాడింది అనుకోండి, చిన్నగా ఇక మీకు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత నాతో మీకు ఏదో లైంగిక సంబంధం ఉన్నట్టు, లేకుంటే ఆ విధంగా మన ఇద్దరం ఊహించుకుంటున్నట్టు, హాల్యూసినేషన్, ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు, ఈ రకమైనటువంటి ఆలోచన రావడం ద్వారా నా లోపల, అంటే మీ లోపల కన్ఫ్యూజన్ మొదలైపోతుంది, అమ్మాయి లోపల కన్ఫ్యూజన్ మొదలైపోతుంది. అరే, నాకు ఇతనితో ఇంత ఇంత మంచిగా, అంటే ఈ విధంగా ప్రేమ ఇస్తున్నట్టు, లేదా తనతో శారీరకమైనటువంటి బంధం ఏర్పడ్డట్టు ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అంటే నేనేమన్నా తనకు దగ్గర అవుతున్నానా, తనని లవ్ చేస్తున్నానేమో అన్న ఆలోచన ద్వారా అమ్మాయిలు ఈజీగా వీళ్ళ ట్రాప్ లో పడిపోతున్నారు. ట్రాప్ లో పడిపోయిన తర్వాత ఇవన్నీ చెప్తున్నారు కదా సార్, ఇవన్నీ రియల్ టైం కేసెస్? రియల్ టైం కేసెస్. మీరు ఒక్కసారి గూగుల్ అడగండి, నేను అబద్ధం చెప్తే. గూగుల్లో LSD డ్రగ్స్ అని కొట్టి చూడండి. మీకు ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తా ఇప్పుడే. LSD డ్రగ్స్ అని కొడితే అది హాల్యూసినేషన్ డ్రగ్ కాదా అనేది మీకే అర్థమవుతుంది. ఒక్క నిమిషం మీకు ఇప్పుడే చూపించేస్తా. ఇది చూడండి, ఇవి ఎంత ఉన్నాయి ఈ స్టిక్కర్స్. ఇది చూడండి, LSD అనాలజీ సింథసైజ్డ్ బై స్వాపింగ్ జస్ట్ 2 atoms లెస్ దాన్. ఇవన్నీ ఏంటివి? చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. అది నాలుక మీద పెడితే కరిగిపోతుంది. ఈ డ్రగ్స్ బ్యాండ్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ ఇచ్చి మిమ్మల్ని మత మార్పిడి చేయొచ్చు. ఈ యొక్క దేవుని విశ్వాసం నుంచి ఇంకో దేవుని విశ్వాసం వైపు మార్చొచ్చు. మిమ్మల్ని లవ్ జిహాద్ లో ట్రాప్ లో దింపొచ్చు. ఇంకా గట్టి హై డోసెస్ ఇచ్చి మిమ్మల్ని ఒక నెల రోజులు నా దగ్గరే పెట్టుకొని ఏదైనా ఒక సిద్ధాంతం వైపు మోటివేట్ చేస్తే అటు టెర్రరిజం వైపు కూడా మోటివేట్ చేయొచ్చు. అంత ఈజీగా వీళ్ళు చేసే రాక్షస క్రీడలకు మనుషులు ఎట్లా దొరుకుతున్నారు? హింస ఏ విధంగా వీళ్ళు ఈ హింస ప్రేరేపించి కొన్ని లక్షల మందిని టెర్రరిజం వాళ్ళు ఏ విధంగా చంపించగలుగుతున్నారు? వాళ్ళకి రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది? జరిగిన రిక్రూట్మెంట్ లో ఎవరికి బుర్ర ఉండదా? అందరు అంత ఈజీగా పోయి వాళ్ళ మత ఉన్మాదం వైపు అట్రాక్ట్ అవుతారా? ఈ విధమైనటువంటి డ్రగ్స్ అనేది వాళ్ళ మైండ్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా అదే ఇష్టం వచ్చినట్టు మనుషులు చంపడం. దానికి తోడు వాళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని మతపరమైనటువంటి విధానాలు, అవి అవి అది 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 ఎందుకు రాసిరు, ఎట్లా రాసిరు, కొన్ని వాళ్ళకే తెలవాలి. అవి ఆ విధానాలు ఇవన్నిటి వల్లనే ఈ రోజు టెర్రరిజం కూడా పెరుగుతుంది. ఈ ట్రాప్ లవ్ జిహాద్ అనేది ఇంకా ముఖ్యంగా హిందూ ఆడపిల్లల పైన కొంతమంది ముస్లిం యువకులు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆ రకమైనటువంటి టెర్రరిస్ట్ భావజాలం. వీడు పోయి గన్ను పట్టలేడేమో, కానీ ఇక్కడ ఉండి హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి ముస్లింలలో కలిపేసి హిందువుల జనాభా తగ్గిపోయేటట్టు, వాళ్ళ జనాభా పెరిగిపోయేటట్టు చేయొచ్చు కదా. అంటే కత్తి రక్తం చుక్క రాలకుండా టెర్రరిజం ఇది.
సాఫ్ట్ టెర్రరిజం ఇది చేయొచ్చు కదా. ఆ టెర్రరిజం కి వీళ్ళు వాడుకుంటున్నారు. దాంట్లో మీరు రియల్ టైం కేసెస్ ఏముంది, మీరు నేను చెప్తున్నా కదా, మీరు గూగుల్ అడగండి, గూగుల్ ఉంది రియల్ టైం కేసెస్. మేము 2-3 కేసెస్ అవి చేసినాము. కేరళ స్టోరీ నిజమే అని అంటున్నారు. 100% నిజం. దాంట్లో అబద్ధం అని మీకు ఎందుకు అనిపించింది? చాలా అప్పుడు మంది అంత పెద్ద సినిమా మాత్రమే అని చెప్పేసి అంత పెద్ద సినిమా తీసిన డైరెక్టర్ అది కల్పితం అయితే మీరు ఎవరైనా ఛాలెంజ్ చేయమని చెప్పండి. Hmm. రియల్ టైం కేసెస్ నుంచి వారు ఏమంటారు, ఆ డైరెక్టర్ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఏం జరిగిందో తీసుకోకుండానే అంత పెద్ద సినిమా తీస్తాడా? ఉట్టికి తీస్తాడా? అవన్నీ అవన్నీ అబద్ధం అయితే తన మీద డిఫమేషన్ ఏమని చెప్పండి మరి. అమ్మాయిలు చెప్పకుండానే వాళ్ళు అవన్నీ చెప్తారా? నేను పర్సనల్ గా 2-3 కేసులు నేను ఈ LSD డ్రగ్స్ కు బారిన పోయిన వాళ్ళను నేను హ్యాండిల్ చేసి ఇది ఈ విధంగా తప్పు, ఇదంతా అబద్ధం అని అంటే అమ్మాయి రికలెక్ట్ చేసుకొని, అవును ఏ టైంలో ఎప్పుడు నాకు ఏ విధమైనటువంటి ఆలోచనలు సడన్ గా ఎందుకు వచ్చినాయి, ఏం సంగతి రికలెక్ట్ చేసుకొని కొంచెం తెలివైన అమ్మాయిలు అయితే ఈజీగా మళ్ళీ దాంట్లోకి బయటికి రావచ్చు. ఆ విధంగా తెలియకనే వీళ్ళు పోయి తర్వాత శారీరకంగా దగ్గరైన తర్వాత వాళ్ళు ఏదో విధంగా కొంతమంది వీడియోలు అవి ఇవి వాళ్ళ న్యూడ్ వీడియో ఎన్ని చూస్తలేం, న్యూడ్ వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేసిన కేసులు చూస్తలేమా? మొన్న పంజాగుట్ట కేసు జరగలేదా? ఇంకా ఎన్నో జరిగినాయి లవ్ జిహాద్ మీద. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఈ న్యూడ్ వీడియోలు తీసిన తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకున్నా పెళ్లి వైపు వాళ్ళ ఆలోచన మలిపి మీ పేరెంట్స్ పరువు పోతుంది అని ఆన్లైన్ లో పెడితే అని వాళ్ళని పెళ్లి వైపు మలిపి సింపుల్ గా మతం మార్పిడి చేసుకుంటారు, వాళ్ళు సంసారాలు కానిచ్చేస్తారు. ఇక మన వాళ్ళు కూడా ఏంటంటే ఒకసారి మతం మారాడు వెళ్ళిపోయిన తర్వాత అలా బాగోగులు మనం పట్టించుకోము. పరువు అన్నట్టు అనిపిస్తారు, ఇతర మతస్థులు చేసుకుంటారు అనగానే పరువు అన్నట్టు అనిపి మనం కూడా పట్టించుకోము. ఇక దూరం అయిన తర్వాత వాళ్ళు కూడా దూరమే ఉంటారు, మనం ఇక్కడనే ఉంటాం. గతం అయిపోయి మన జనాభాలకి పిల్ల తగ్గిపోయినట్టే. ఇది 100% కుట్రపూరితంగానే చేస్తారు లవ్ జిహాద్. భారతదేశం అనేది సనాతన ధర్మానికి ఒక పేరు గానించిన దేశం. ఈ దేశంలో అంటే హిందువుల పాపులేషన్ ఎక్కువ ఉంది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ముస్లిం పాపులేషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. ఏం జరగబోతుంది అసలు ఈ దేశంలో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతుంది? ఏం జరగబోతుంది అంటే వాళ్ళ మతపరమైనటువంటి గ్రంథాలు ఏం చెప్తే అవే జరగబోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ మతపరమైనటువంటి గ్రంథాలు మంచి చెప్పినాయి అనుకోండి, మంచి జరుగుతుంది. లేదు కాఫీర్లను చంపాలి, అదే చెప్తున్నా, కాఫీర్లను చంపాలి అని చెప్పారు అనుకోండి, కాఫీర్లను చంపడం మొదలవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు భారతదేశంలో అంటే బీజేపీ వాళ్ళని RSS లను తిట్టడానికి వాళ్ళు మంచిగా మనకో సాకు ఉంది. కానీ మరి నైజీరియాలో ఏం జరుగుతుంది మీకు తెలుసా? నైజీరియా అనేది, లెబనాన్ అనేది ఇవన్నీ క్రైస్తవ దేశాలు ఉండే ఒకప్పుడు. మరి అంతకంటే ముందు నైజీరియా వాళ్ళు ప్రకృతి ఆరాధకులు మన హిందువులు లాగా. మరి నైజీరియాలో ఈ రోజు ఇస్లామిక్ తీవ్రవాదం బోకో హరామ్ అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నైజీరియాలో సుమారు 10 ఏళ్ల నుంచి సుమారు 1,50,000 మంది క్రైస్తవుల్ని ఉట్టిగా అకారణంగా ఏదో వచ్చేసి మనం 20 మంది నిలబడ్డాం కదా, 20 మందిని ఏదో పండుగ పబ్బమ్మ చేసుకుంటే కాల్ చేసి తుపాకులతో డడ్డ కాల్చి పడేసి చంపేసి వెళ్ళిపోతున్నారు. దానికి రీజనే లేదు. అక్కడ ఏ బీజేపీ RSS రెచ్చగొడుతుంది, ఏ బీజేపీ RSS రెచ్చగొడతలేదు. వాళ్ళు ఎందుకు హింస మొదలు పెట్టారంటే వీళ్ళ జనాభా పెరిగింది. వీళ్ళ జనాభా పెరిగిన తర్వాత వీళ్ళు బలంగా అయినరు. బలంగా అయిన తర్వాత వీళ్ళకి కూడా నిధులు వస్తున్నాయి, ఆయుధాలు వస్తున్నాయి, అవతలను చంపుతారు. పెద్ద కారణం ఏముంది? లెబనాన్ లో ఏం జరుగుతుంది? లెబనాన్ లో అదే జరిగింది. మొన్న ఆస్ట్రేలియాలో 12 మందిని ఉట్టినే తుపాకులు ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి కాల్చి చంపేశారు. ఏ కారణం ఉండి చంపారు? కారణం లేదు. థాయిలాండ్ లో అటాక్ జరిగింది. థాయిలాండ్ లో దాదాపు 100 మందిని చంపేశారు. గత ఒక 2016 ఆ టైంలో 170 మంది దాకా చంపారు. ఏ కారణంతో చంపారు? థాయిలాండ్ లో ఏ బీజేపీ ఉన్నా, ఏ RSS ఉన్నా వాళ్ళందరూ ఎందుకు చంపుతారు? కారణం ఏంది? మీరు చెప్పండి. ఎక్కడో ఉగ్ర దాడి జరిగితే అన్ని మొత్తం మతానికి అంట పెట్టచ్చు దాన్ని. అదే మతపరమైనటువంటి కదా జరిగినవి. నేను చెప్పే ఎగ్జాంపుల్స్ ఎవడో ఏవో చేసినా చెప్తలే. మతపరంగా అకారణంగా అక్కడ ఉన్నటువంటి అమాయకులు, వాళ్ళు క్రైస్తవులు అయితే గానీ ఇంకేదైతే గానీ వాళ్ళ అమాయకంగా చంపారు. నైజీరియా నేను చెప్తాను కదా, నిన్న కాక మొన్న 40 మందిని చంపారు. 40 కాదు 52 మందిని చంపారు. వాళ్ళు ఒక పామ్ సండే అనేటటువంటి ఒక చర్చిలో ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ప్రార్థనలు చేసుకొని వాళ్ళు ఏదో వాళ్ళ పనాలు చేసుకుంటుంటే వీళ్ళు వచ్చేసి బోకో హరామ్ అనేటువంటి తీవ్రవాద సంస్థ అకారణంగా ఏ కారణం లేదు వచ్చి 52 మందిని, పిల్లల్ని, పెద్దలందరినీ టట్ కాల్చి చంపేశారు. మరి ఏమైంది? దానికి రీజన్ ఏంది చెప్పండి? మరి దానికి ఒక రీజన్ ఉండాలి కదా. నేను మిమ్మల్ని కొడుతున్నా అంటే ఏదో రీజన్ ఉండాలి కదా. రీజన్ లేకుండా మరి ప్రాణాలే తీస్తున్నారంటే కారణం ఏంది? కారణం ఏంటంటే అవిశ్వాసులు ఎవరైతే ఇస్లాం కాకుండా వేరే మతాన్ని ఎవరైతే మొక్కుతారో వాళ్ళను కాఫీర్లుగా పరిగణించబడతారు. కాఫీర్లను బతకనిచ్చే ప్రసక్తి ఇస్లామిక్ ఫండమెంటల్స్ ప్రకారం లేదు అనేది మేము కొన్ని వీడియోల్లో వాటిలో చూస్తున్నాం. నేను ఖురాన్ చదవకపోయినప్పటికీ కూడా వాడు వీడియోలో చూసి చెప్తున్నా. నేను ఒకవేళ అది అబద్ధం కావాలని కోరుకుంటున్నా. మరి ఖురాన్ అనేది పవిత్ర గ్రంథము, అది అబద్ధం కావాలని కోరుకుంటున్నా. ఒకవేళ అది నిజమైతే గనక మీరు అడిగిన ప్రశ్న అబద్ధం కావాలని కోరుకుంటున్నా. ఇస్లాం పైన అంత పెద్ద మచ్చ పడకూడదని కోరుకుంటున్నా. కానీ ఒకవేళ అదే నిజమైతే గనక అంతకంటే పెద్ద మచ్చ ఇస్లాం పైన ఇంకోటి ఉండదు. ఆ విధంగా మీరు అడిగిన ప్రశ్నకు ఏదైతే ఉందో ఒకవేళ అదే నిజమైతే గనక ఏమైతే జనాభా పెరిగిన తర్వాత ఎవరైతే జనాభా తగ్గుతున్నారో వాళ్ళు ఇంకా తగ్గుకుంటూ పోతారు, ప్రాణాలు పోతా ఉంటాయి. అంటే ఇప్పుడు లవ్ జిహాద్ గురించి చెప్తున్నారు కదా,
ఏం ఏం పిలుపునిస్తారు హిందూ అమ్మాయిలందరికీ? నేను ఒకటే మాట్లాడుతున్నా. ఈ రోజు పరిస్థితులు ఎట్లొచ్చిందంటే, సరే ఇది ఒక లౌకిక దేశంలో వండుకుంటే ఈ మాట చెప్పడం నాకు కూడా బాధాకరమే. కానీ ఈ రోజు ముస్లిం యువకులతోటి కొంతమంది, నేను అందరిని అనకపోయినా కొంతమంది ముస్లిం యువకులతోటి మనం చేసే ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కూడా జాగ్రత్తగా చూస్ చేయండి. వీలైనంత వరకు కొంచెం దూరం ఉంటే మంచిది. దూరం లేకపోతే ఏంటంటే ఫ్రెండ్షిపే కదా అనుకొని పోయినా కూడా ఇట్లాంటి డ్రగ్స్ వాడి వాళ్ళని ప్రేమ మత్తులకు దింపి వాళ్ళని పూర్తిగా కుటుంబానికి వాళ్ళ జీవితమే నాశనం అయ్యే పరిస్థితి తీసుకొని వస్తున్నప్పుడు 100% దూరం ఉండాల్సి వస్తుంది. మరి దూరం మన మన ఆడపిల్లలు మనం కాపాడుకోవాలంటే దూరం ఉండాల్సి వస్తుంది. కేవలం ఏదో మతం మార్చి పెళ్లి చేసుకొని వదిలిపెడుతున్నట్టు లేదు కదా. కొంతమంది ఎప్పుడైతే వాళ్ళకు కొద్దిగా తెలివైన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అయిన తర్వాత వాళ్ళని చంపేస్తున్నారు. మీకు కేరళ స్టోరీలో చూపించింది ఒకటే ఇన్సిడెంట్, చూపించనివి మీడియాలో ఇదే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే 100 ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఇదే రెయిన్ బజార్, హైదరాబాద్ లో రెయిన్ బజార్ లో ఒక ఎస్సీ మాల అమ్మాయి అడ్వకేట్ అమ్మాయిని మరి వాళ్ళు లవ్ జిహాద్ చేసి వాళ్ళు ప్రేమించిన తర్వాత అమ్మాయికి అతనికి ఏం జరిగిందో ముక్కలు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ముక్కలు నరికి చంపేశారు. మీరు నిజామాబాద్ పోతే ఒక అమ్మాయి పేరు చెప్పొద్దు, అది పోక్సో ఇష్యూ అవుతుంది చిన్నది. అమ్మాయి నిజామాబాద్ లో ఒక ఎస్సీ అమ్మాయి, ఆ అమ్మాయిని చంపారు. ఇక్కడ ఇదే నాంపల్లిలో విజయలక్ష్మి అని ఒక అమ్మాయి మోసపోయిన తర్వాత పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇది చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్ చెప్పుకుంటూ పోతే. ఇక్కడ మన జైరాబాద్ సైడ్ మనోజ్ అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని విపరీతమైన హింసకు గురి చేస్తే అమ్మాయికి అప్పుడు రియలైజ్ అయ్యి, అమ్మాయి ఆల్రెడీ పోలీస్ ట్రైనింగ్ చేసిన అమ్మాయి రియలైజ్ అయ్యి బయటకు వస్తే, అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి ఓపెన్ గా చెప్పింది. నా దగ్గర వీడియో కూడా ఉంది, ఫోన్ లో పోస్ట్ చేయలేదు ఎందుకంటే అమ్మాయి కొద్దిగా ఇబ్బంది పడ్డది కాబట్టి. మీకు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. నేను ఏమంటున్నా, మాకు మీరు ఏదో చేయనక్కర్లేదు, నీకు మీరు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మత ఉన్మాదంలో పడి కొంతమంది వాళ్ళు ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమ పేరుతోటి, లవ్ జిహాద్ పేరుతోటి ఫ్రెండ్షిప్ తోటే మొదలు పెడుతురు. కానీ ప్రేమ వరకు తీసుకోతురు, ప్రేమ తర్వాత శారీరకమైనటువంటి బంధం వరకు తీసుకెళ్తారు, దాని తర్వాత బ్లాక్ మెయిల్ వరకు తీసుకోరు, దాని తర్వాత అది పెళ్లిగా మారుతుందా ప్రాణం పోతుందా తెలియదు. ఒక దిక్కు కుటుంబం ప్రాణం బాయ్, ఇంకో దిక్కు నీ ప్రాణం బాయ్, ఏం లాభం ఏముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇది కాలేజ్ అమ్మాయిలు, స్కూల్ నుంచి మొదలవుతుంది. స్కూల్ అమ్మాయిలు, కాలేజ్ అమ్మాయిలు, ఉద్యోగాలు చేసే స్థలాల్లో కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల కొన్ని కేసెస్ అయితే పెళ్ళైన వాళ్ళ పిల్లల్ని కూడా పిల్లలు ఉన్న వాళ్ళని కూడా తీసుకొని పోయి పిల్లల్ని కూడా మతం మారుస్తారు, ఆమెను కూడా మతం మారుస్తారు. మరి దీన్ని ఏమనాలి? ఇది మతం మతం కాకపోతే ఇంకేమంటారు దీన్ని? 100% హిందువులు జాగ్రత్త కావాల్సిన అవసరం ఉంది. హిందువులలో ముఖ్యంగా దళితుల అమ్మాయిలలో వాళ్ళు పేదరికం వల్ల ఇండ్లలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం వాళ్ళు బయటకు వచ్చి కొంచెం ఒక మానసిక బంధం కోరుకుంటారు. అఫ్ కోర్స్ కోరుకుంటున్నటువంటి కొంతమంది ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఇంకా ఈజీగా వాళ్ళ కుట్రలకు బలవుతున్నారు. 100% హిందువులలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, మీరు కులపరంగా దీన్ని తీసుకున్న పర్లే, మతపరంగా తీసుకున్న పర్లే, హిందువుల అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న మాట వాస్తవం. దాంట్లో నుంచి హిందువుల అమ్మాయిలు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. కొంత నేను చెప్పేదాన్ని మీరు గూగుల్లో చేయండి. ఎల్ఎస్డి డ్రగ్స్, LSD, L ఫర్ లండన్, S ఫర్ స్విట్జర్లాండ్, D ఫర్ ఢిల్లీ. LSD డ్రగ్స్ మీద కొంచెం చేయండి. ఇది సైకోట్రాపిక్ డ్రగ్స్, హాల్యూసినేషన్ డ్రగ్స్ అంటారు దీన్ని. ఇది ఇచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ఒక 2 రోజులు ఏదైతే ఈ విషయాల మీద నేను మీకు చెప్తానో అదే విషయాలు మీ మైండ్లో ఒక వారం రోజులు తిరుగుతాయి. ఆ తిరిగిన క్రమంలో నేను మీకు ఏది చెప్తానో అదే నేను మీకు ప్రేమ గురించి చెప్తాను, ప్రేమ రిటర్న్ వస్తుంది. నాకు నా మదిలో అదే స్టార్ట్ అవుతుంది. సెక్స్ గురించి చెప్తే సెక్సే ఆలోచనలు వస్తుంది. ఇంకేదైనా దేవుని గురించి, మతం గురించి చెప్తే మతమే ఆలోచన వస్తుంది. సో ఏ విధంగా ఉండే ఇది ఈ యొక్క డ్రగ్స్ ఉన్నటువంటి అదే గొప్పతనం ఏంటంటే ఇది టెస్ట్లలో కూడా దొరకదు, హై డోస్ ఇస్తేనే దొరుకుతుంది. కావాలంటే మీరు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ దగ్గరకు పోయి ఈ LSD డ్రగ్స్ ఫీచర్స్ ఏందో మీరు కనుక్కోండి. లేదా అంత దూరం అవసరం లేదు, ఒక సైకియాట్రిస్ట్ దగ్గర పోయి, సైకియాట్రిస్ట్ డాక్టర్ ఉంటారు కదా, అతని దగ్గర పోయి కూడా మీరు కనుక్కోండి, మీకు అర్థమైపోతుంది.